641 క్వశ్చన్ చూడండి. పోలింగ్ ప్రాసెస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్. పోలింగ్ ప్రాసెస్ని మనము ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది, ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే పోలింగ్ ప్రాసెస్. పోలింగ్ అని అంటే ఏంది? పచ్చి కర్రలతోటి కలియబెట్టడాన్ని పోలింగ్ ప్రాసెస్ అంటారు. పచ్చి కర్రలతోటి కలియబెట్టడాన్ని ఏమంటారు? పోలింగ్ ప్రాసెస్ అంటారు. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే, ఇంకా రిడక్షన్ కానీ కాపర్ ఆక్సైడ్ ఏమన్నా కనుక ఉన్నట్టయితే పచ్చి కర్రలతోటి కనుక దీన్ని కలియబెడితే అది కాపర్గా మారడం జరుగుతుంది. దీనికోసం మనం యూజ్ చేయడం జరుగుతుంది. 642 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ద స్మెల్టింగ్ ప్రాసెస్? స్మెల్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? కెమికల్ని కలిపి హీట్ చేసే ప్రాసెస్ స్మెల్టింగ్ ప్రాసెస్. స్మెల్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటిది? కెమికల్ని కలిపి హీట్ చేసే ప్రాసెస్ని స్మెల్టింగ్ ప్రాసెస్ అంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇగో ఈ ప్రాసెస్ చార్కోల్ పౌడర్ని కలిపి మనము హీట్ చేస్తున్నాము, ఒక కెమికల్ని కలిపి హీట్ చేస్తున్నాము, ఒక కెమికల్ని కలిపి ప్రాసెస్ని చేస్తున్నాం కాబట్టి ఇది స్మెల్టింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద వర్డ్ స్మెల్టింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 543 క్వశ్చన్ చూడండి. ఇన్ గోల్డ్ స్మిత్ అల్యూమినో థెర్మిక్ ప్రాసెస్ ద థెర్మిట్ మిక్చర్ కన్సిస్ట్స్. థెర్మిట్ మిక్చర్ అంటే ఏంటిది? మనకు దేన్ని థెర్మిట్ మిక్చర్ అనడం జరుగుతుంది అని అంటే 3 parts ఆఫ్ Fe2O3 అండ్ 1 part ఆఫ్ అల్యూమినియం ఉండాలి. సో 3:1 రేషియోలో ఏంటిది? Fe2O3 అండ్ 1 part ఆఫ్ అల్యూమినియం ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఇగ్నిషన్ మిక్చర్ కూడా అడుగుతాడు. అప్పుడు బేరియం పెరాక్సైడ్ అండ్ అల్యూమినియం పౌడర్, ఇది 1:1 రేషియోలో ఉండాలి. ఇదేమో ఇగ్నిషన్ మిక్చర్, ఇదేమో థెర్మిట్ మిక్చర్. ఇది మండించడానికి ఉపయోగపడుతుంది. ఇదేమో థెర్మిట్ మిక్చర్. నెక్స్ట్ వన్ 644 క్వశ్చన్ చూడండి. మెర్క్యూరీ హ్యాస్ లో బాయిలింగ్ పాయింట్, దేర్ ఫోర్ ఇట్ కెన్ బి ప్యూరిఫైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్. మెర్క్యూరీ అనేది తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. తక్కువ బాయిలింగ్ పాయింట్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఏ ప్రాసెస్ ద్వారా మనం ప్యూరిఫై చేస్తాం అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ప్యూరిఫై చేస్తాం. తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంది అని అంటే ఈజీగా మనం తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉందంటే ఈజీగా వేపర్స్గా మారుతాయి. మళ్ళీ ఆ వేపర్స్ని కూల్ చేస్తే లిక్విడ్గా మారుతుంది. కాబట్టి లో బాయిలింగ్ పాయింట్ ఉంటే డిస్టిలేషన్, లో మెల్టింగ్ పాయింట్ ఉంటే లిక్వియేషన్, లో బాయిలింగ్ పాయింట్ ఉంటే డిస్టిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 645 క్వశ్చన్ చూడండి. ఇన్ ద మెటలర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ విచ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ రివర్బరేటరీ ఫర్నెస్? రివర్బరేటరీ ఫర్నెస్లో ఏ ప్రాసెస్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది? అంటే కన్వర్షన్ ఆఫ్ కాస్ట్ ఐరన్ ఇంటూ రాట్ ఐరన్ని రివర్బరేటరీ ఫర్నెస్లో కాస్ట్ ఐరన్ని రాట్ ఐరన్గా మార్చడం జరుగుతుంది. ఐరన్ ఆక్సైడ్ని ఐరన్గా మార్చేది బ్లాస్ట్ ఫర్నెస్. ఈ ఐరన్గా మార్చినప్పుడు ఇందులో కొంచెము ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ని మళ్ళీ ప్యూర్ ఐరన్గా మార్చడం కోసం యూజ్ చేసేది ఏంటిది? దిస్ వన్ ఈజ్ రివర్బరేటరీ ఫర్నెస్.